హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. ఈ వీడియోలో పిల్లలు వయసుకు తగ్గ బరువు లేనప్పుడు డాక్టర్స్ సైతం రికమెండ్ చేసే బేబీ ఫుడ్ని చూపిస్తాను. హెల్దీ వేలో పిల్లలు వెయిట్ గెయిన్ అయ్యే రెసిపీసే నేను పోస్ట్ చేస్తాను. ఈ రెసిపీ 9 నెలల చిన్నారుల దగ్గర నుండి సంవత్సరంన్నర పిల్లల వరకు పెట్టుకోవచ్చు. సంవత్సరంన్నర పైబడిన పిల్లలకి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. లంచ్ టైంలో పెట్టండి ఈ రెసిపీని. డైజెషన్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. వారానికి 3 సార్లు పెట్టండి. సేమ్ రెసిపీని మీరు డిఫరెంట్ వెజ్జీస్ని యాడ్ చేసుకుంటూ కూడా పిల్లలకి పెట్టుకోవచ్చు. పిల్లల్ని హెల్తీ వేలో వెయిట్ గెయిన్ చేసే రెసిపీస్ వీడియోస్ మరికొన్ని మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్తీ అండ్ టేస్టీ బేబీ లంచ్ రెసిపీ కోసం బాండీలో 2 టేబుల్ స్పూన్స్ పెసల్ని 30% వరకు వేపుకోవాలి. పెసలు 6 నెలల చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. ఈ పెసలు 30% వరకు వేగినాక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పుని వేసుకోవాలి. మినపప్పు 6 నెలల చిన్నారుల దగ్గర నుండి పెట్టొచ్చు. ఈ పెసలు మినపప్పు 50% వరకు వేపుకుని 3 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని కూడా వేసుకోవాలి. మీరు ఇలా అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ అయినా వేపుకున్నా పర్లేదు, లేదంటే ఒక్కొక్క ఐటమ్ని వేపుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఇండివిజువల్గా ఒక్కొక్క ఐటమ్ వేపుకోవటం మంచిది. డైజెషన్ బాగుంటానికి 1 టేబుల్ స్పూన్ జీరా, చిన్న శొంఠి ముక్కను వేయండి. పిల్లలకి పొట్ట టైట్గా ఉన్న గ్యాస్ పట్టిన జీరా వాటర్ ఇవ్వటం మంచిది. పిల్లలకి ఫ్రీ మోషన్ అవ్వనప్పుడు లేదా మోషన్కి వెళ్ళనప్పుడు శొంఠి బాగా పనిచేస్తుంది. ఆ టైంలో మీరు శొంఠి వాటర్ లేదా శొంఠి పొడిని రైస్లో కలిపేయవచ్చు, లేదా ఉగ్గులో అయినా పెట్టి చిన్నారులకైతే పెడితే ఫ్రీ మోషన్ అయితే అవుతుందన్నమాట. ఇవన్నీ వేపుకుని చల్లారనిచ్చి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే జల్లెడ పట్టుకోండి. 8 కంటైనర్లో గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి 15 నుండి 20 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మనం ఇదైతే ఉపయోగించుకోవచ్చు అనమాట. గిన్నెలో 250 ml వరకు నీళ్ళను పోసుకుని గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిటికెడు ఉప్పుని వేసి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని చల్లారినాక 1 టేబుల్ స్పూన్ నేతిని కూడా జీలకరించి చిన్నారులకైతే పెట్టండి. పిల్లలకి బ్లడ్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేసి ఐ విజన్ని మెరుగుపరిచే బేబీ ఫుడ్ని చూపిస్తాను. ఈ రెసిపీ వల్ల పిల్లలు ఒళ్ళు గట్టిపడుతుంది, బలంగా బరువుగా తయారవుతారు చిన్నారులు. చాలా బాగుంటుంది ఈ రెసిపీ, పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియోలో నేను చూపించిన విధంగా మీరు కూడా ఏ వెజ్జీస్ని అయినా సేమ్ మెథడ్లోనే చిన్నారులకి తయారు చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకి ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి మంచి రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రెసిపీ 10 నెలల చిన్నారుల దగ్గర నుండి సంవత్సరంన్నర పిల్లల వరకు పెట్టుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో వాష్ చేసి కట్ చేసుకున్న చిన్న బౌల్ బీన్స్, క్యారెట్, బీట్రూట్ని వేసి 300 ml వరకు నీళ్ళని పోసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చినాక ప్రెషర్ మొత్తం పోనిచ్చి స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకోండి. అవసరమైతే గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఎర్రకంది పప్పుని 1 నిమిషం పాటు వేపుకుని 1/2 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్, 1/2 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 2 ఆల్మండ్స్, 2 వాల్నట్స్ని వేసి మరొక 2 నిమిషాల పాటు వేపి 3 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని కూడా వేసి మరొక నిమిషం పాటు వేపుకుని స్పైసీనెస్ కోసం 5 నుండి 7 మిరియాలు గింజల్ని వేసి ఈజీ డైజెషన్ కోసం 1/2 టేబుల్ స్పూన్ జీరాని కూడా వేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు రెమ్మలను కూడా వేసి 2 నిమిషాల పాటు వేపుకోవాలి. మొదటిసారి ఇలా తయారు చేసుకుంటున్నట్లయితే దేనికి అదే ఒక్కొక్కటిగా వేపుకోండి. 2 నిమిషాల్లో చక్కగా ఇవన్నీ వేగి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పొడిని అవసరమైతే జల్లెడ పట్టుకోండి. ఈ పొడిని మీరు 8 కంటైనర్లో పెట్టి 15 నుండి 20 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే ఉపయోగించుకోవచ్చు. గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకున్న వెజ్జీస్ని వేసి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అవసరమైతే ఇక్కడ కొద్దిగా నీళ్ళను పోసుకుని కుక్ చేసుకోండి. 3 నిమిషాల తర్వాత 300 ml వరకు నీళ్ళను పోసుకుని 1 year అండ్ ఎబోవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పుని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని గ్రైండ్ చేసుకున్న పొడిని వాటర్లో లమ్స్ ఏమీ లేకుండా కలుపుకున్నది వేసుకోండి. నేను గ్రైండ్ చేసుకున్న పొడిని మొత్తాన్ని ఉపయోగించుకుంటున్నాను. మీ చిన్నారులు తినే దాన్ని బట్టి మీరు వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వాటర్ను కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి.
5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే మంచి సువాసన అయితే వస్తుంది. చాలా అంటే చాలా బావుంటుంది. చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. పిల్లలకి మలబద్ధక సమస్య ఉన్నప్పుడు, పొట్ట ఫ్రీగా లేనప్పుడు ఈ రెసిపీని వారానికి 3 సార్లు లంచ్ ఆర్ డిన్నర్ టైంలో పిల్లలకి పెట్టండి. పొట్ట సమస్యలు నిరోధించడమే కాకుండా పిల్లల్ని ఆరోగ్యవంతంగా బరువును కూడా పెంచుతుంది. 8 నెలల పిల్లల నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు ఈ ఆహారాన్ని పెట్టుకోవచ్చు. 2 సంవత్సరాలు పైబడిన పిల్లలకి కూడా ఈ ఆహారాన్ని పెట్టొచ్చు. అది ఎలాగో అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. పిల్లలకి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవటానికి మనం పెట్టాల్సిన ఆహారాల గురించి మరికొన్ని వీడియోస్ మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ప్రెషర్ కుక్కర్లో చిన్న మోతాదు తొక్కు తీసి ముక్కల్లాగా కట్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్, చిలకడ దుంపని వేసుకోవాలి. అలాగే 2 నుండి 4 జీడిపప్పు బద్దలను కూడా వేసుకుని 200 ml వరకు నీళ్లు పోసుకుని 4 నుండి 5 విజిల్స్ వచ్చే అంతవరకు ఆగి చల్లారనివ్వాలి. ముక్కలు ఉడకబెట్టుకున్న నీళ్ళనైతే పారబోయొద్దు, అవి అలా ఉంచుకోండి. చల్లారిన ముక్కల్ని జార్లో వేసుకుని మిరియాలు గింజలు, 1/2 చెంచా జీరా, 3 వెల్లుల్లి బద్దలు కూడా వేసుకోవాలి. పేస్ట్ లాగా రావటానికి కొద్దిగా నీళ్లను పోసుకోవాలి. నేను ముక్కలు ఉడకబెట్టుకున్న నీళ్లను ఉపయోగించుకుంటున్నాను. ఒక గిన్నెలో 1 చెంచా నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక రుబ్బుకున్న ముక్కలు ముద్దని వేసి మొత్తం కలుపుకుని 200 ml వరకు నీళ్లను పోసుకోవాలి. నేను ముక్కలు ఉడకబెట్టుకున్న నీళ్లు కాస్త ఉంటే అవి కూడా పోసుకుంటున్నాను. 3 చెంచాలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న అటుకుల్ని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిటికెడు ఉప్పును కూడా వేయండి. 2 సంవత్సరాల పైబడిన పిల్లలకి అయితే 3 చెంచాల పెసరపప్పు, 2 చెంచాల బియ్యాన్ని 15 నిమిషాల పాటు నానబెట్టుకుని ప్రెషర్ కుక్కర్లో మనం వేసుకున్న ముక్కలతో పాటు 5 నుండి 6 విజిల్స్ వచ్చే అంతవరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత తిరగమాత అయితే పెట్టుకోండి. అందులోనే మీరు చిటికెడు ఉప్పు వేసి చిన్నారులకైతే పెట్టండి. పిల్లలు ఏమి పెట్టినా బరువు పెరగనప్పుడు ఈ రెసిపీని రోజు మార్చి రోజు డిఫరెంట్ వెజ్జెస్ యాడ్ చేసుకుంటూ పిల్లలకి పెట్టండి. సింపుల్గా బరువు పెరుగుతారు. దొందొళ్ళు కాకుండా గట్టొళ్ళు అయితే వస్తుంది చిన్నారులకి. లంచ్ టైంలో పిల్లలకి ఈ రెసిపీని పెట్టండి. 8 నెలల పిల్లల దగ్గర నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కోసం 3 టేబుల్ స్పూన్స్ సామెల్ని శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. సామెలు ప్లేస్లో మీరు ఎండు కొరలు, ఓడలు, కొరలు, అరికలు ఏ చిరుధాన్యానైనా ఉపయోగించుకోవచ్చు. లేదా బ్రౌన్ రైస్నైనా తీసుకోండి. పిల్లలు ఆరోగ్యానికి, ఒళ్ళు గట్టిపడటానికి మిల్లెట్స్ బాగా పనిచేస్తాయి. రెసిపీ స్టార్ట్ చేసే 20 నిమిషాల ముందు 3 ఆల్మండ్స్, వాల్నట్స్, సీడ్ తీసేసిన డేట్స్ని సోక్ చేసుకోవాలి. 20 నిమిషాలు అయిన తర్వాత ముందు రోజు నైటు మనం నానబెట్టుకున్న సామెల్ని మరొక్కసారి కడిగి జార్లో వేసుకుని ప్యూరీ లాగా గ్రైండ్ అవ్వటానికి కొద్దిగా నీళ్ళను పోసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల ముందు మనం నానబెట్టుకున్న ఆల్మండ్స్ పైన ఉన్న, డేట్స్ పైన ఉన్న తొక్కుని తీసేసి జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ అవ్వటానికి కొద్దిగా నీళ్ళను పోసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. గిన్నెలో 250 ml వరకు నీళ్ళను పోసుకుని గ్రైండ్ చేసుకున్న సామెలు పేస్ట్ని వేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఖచ్చితంగా తిప్పండి. తిప్పకపోతే ఉండలైతే కట్టేస్తాయి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా స్పైసీనెస్ కోసం పెప్పర్ పౌడర్ని కూడా వేసి లమ్స్ ఏమన్నా ఉంటే అప్పుడు స్మాషర్ను ఉపయోగించుకోండి. మెత్తగా స్మాష్ చేసుకుని చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. లంచ్ టైంలో పిల్లలకి రెసిపీని పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. 8th మంత్ బేబీస్ దగ్గర నుండి 3 years పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ పిల్లల బరువును కూడా పెంచుతుంది. పిల్లల్ని హెల్తీగా ఉంచే, బరువుని పెంచే రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు. అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. పిల్లల కోసం ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని నాకు కూడా అనిపిస్తుంది కదా. ఈ సూపర్ అండ్ హెల్తీ బేబీ ఫుడ్ కోసం 3 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. 20 minutesలో చక్కగా మనకి రైస్ ఇలా ఆరిపోయి ఉంటుంది. ఒక పొటాటోని పీల్ చేసుకుని ముక్కల్లాగా కట్ చేసుకుని ఉడకపెట్టుకోవాలి. వేరే బర్నర్ మీద ఆరిపోయిన బియ్యాన్ని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో చిన్న బౌల్ సోయా చంక్స్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారనిచ్చినాక నూకలాగా పొలుకులాగా గ్రైండ్ చేసుకుని ఉంచుకుందాం. చిన్న గిన్నెలో 1 గ్లాస్ వాటర్ పోసుకుని నూకలాగా గ్రైండ్ చేసుకున్న బియ్యాన్ని వేసుకుని 60% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 60% వరకు కుక్ అయినాక
మనం బాయిల్ చేసుకున్న పొటాటోని మెత్తగా స్మాష్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుని చల్లారనిచ్చినాక మీ చిన్నారులకైతే పెట్టండి. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో, లంచ్ టైంలో అయినా పెట్టుకునే సింపుల్ అండ్ హెల్తీ రెసిపీని చూపిస్తాను. ఈజీ డైజెషన్ బేబీ ఫుడ్ ఇది. పిల్లలు సునాయాసంగా బరువు పెరుగుతారు. పిల్లలు బరువు పెరగటానికి అయితే వారానికి 2 సార్లు ఈ రెసిపీని పెట్టండి. పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉండి ఓన్లీ పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టాలి అనుకుంటే 2 వారాలకు ఒక్కసారి ఈ రెసిపీని పెట్టండి. 8 నెలల పిల్లల నుండి 2.5 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్స్ కాబూలీ శనగల్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. 1 ఇయర్ బిలో బేబీస్ అయితే 2 టేబుల్ స్పూన్స్ కాబూలీ శనగలు సరిపోతాయి. గిన్నెలో 250 ml వరకు నీళ్లను పోసుకుని ఓవర్ నైట్ సోక్ చేసుకున్న కాబూలీ శనగల్ని శుభ్రంగా కడిగి వేసుకుని చిన్న సైజ్ ఆలూని పీల్ చేసి కట్ చేసుకున్న ముక్కల్ని వేసి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే శనగలు, ఆలు మెత్తగా ఇలా ఉడికి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి ఫైన్గా పేస్ట్లా గ్రైండ్ అవటానికి కొద్దిగా నీళ్లను పోసుకుని పేస్ట్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే గిన్నెలో 250 ml వరకు నీళ్లను పోసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని కొద్దిగా జీరా పొడి, 1 ఇయర్ ఎబోవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని కూడా వేసి మరొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇలా కొద్దిగా లూజ్గా ఉంటుంది. ఈ స్టేజ్లోనే మీరు స్టవ్ని ఆఫ్ చేయండి. చల్లారితే గట్టి పడుతుంది. పిల్లలకి కుక్ చేయడానికి టైం లేనప్పుడు సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే బేబీ ఫుడ్ని చూపిస్తాను. అతి తక్కువ సమయంలోనే తయారు చేసుకుని పిల్లలకి పెట్టొచ్చు. ఈజీ డైజెషన్ బేబీ ఫుడ్ ఇది. 6th మంత్ బేబీ నుండి 3 ఇయర్స్ పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. ఈ బేబీ ఫుడ్ పిల్లల బరువును కూడా ఇట్టే పెంచుతుంది. అది కూడా హెల్దీ వేలో. మధ్యాహ్నం సమయంలో పిల్లలకి ఆహారం పెట్టండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ బేబీ వెయిట్ గెయిన్ లంచ్ రెసిపీ కోసం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్స్ అటుకుల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ప్రెషర్ కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక 1/2 టేబుల్ స్పూన్ జీరా పొడి, 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఇది పూర్తిగా ఆప్షనల్, చిటికెడు పసుపుని వేసి బాగా వేపుకుని కడిగిన పెసరపప్పు, అటుకుల్ని వేసుకోవాలి. పెసరపప్పు పిల్లలకి త్వరగా అరిగిపోతుంది. గ్యాస్ పట్టడం లాంటి సమస్య ఏమీ ఉండదు. 300 ml వరకు నీళ్లు పోసుకుని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుని 3 నుండి 4 విజిల్స్ వచ్చే అంతవరకు కుక్ చేసుకుని ప్రెషర్ మొత్తం పోయినాక మూత తీసి చూస్తే ఎలా ఉంటుంది. అవసరమైతే స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకోండి. 6 నెలల నుండి 8 నెలల చిన్నారులకైతే ఇంకాస్త ప్యూరీ లాగా చేసుకోవాలి మనం ఇది. సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిటికెడు ఉప్పును కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.